ప్రపంచ చరిత్రలో ఎన్నో భయంకరమైనటువంటి యుద్ధాలు రావడం మనందరికీ తెలుసు. మొదటి ప్రపంచ యుద్ధం అన్నారు, రెండో ప్రపంచ యుద్ధం అన్నారు. ఇక రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఏమండి ఆ సమయంలో అమెరికా దేశం జపాన్లో ఉన్నటువంటి హిరోషిమా నాగాసాకి అనేటువంటి పట్టణాల పైన ఒక అణుబాంబు ప్రయోగించింది. ఆ అణుబాంబు ఏ ప్రాంతంలో అయితే ఈ అమెరికా ప్రయోగించిందో ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అక్కడ ఇప్పటికీ కూడా గడ్డి మొలవని పరిస్థితి. లక్షల్లో చనిపోయారు. అంటే అణుబాంబు అనగానే శక్తివంతమైనది. ఇంకా చెప్పాలంటే అది ఇది కింటాల బరువు ఉంటుంది అనుకోవడం లేదండి. ఆకారంలో చాలా చిన్నగా ఉన్నా అది సృష్టించేటువంటి ఆ బీభత్సం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఇక మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, భారతదేశాన్ని రెండు భాగాలుగా చెప్పుకుంటాం కదా. ఒకటి నార్త్ ఇండియా, రెండోది సౌత్ ఇండియా. ఈ భారతదేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చెయ్యాలంటే ఎన్ని అణుబాంబులు వేస్తే సరిపోతుందో తెలుసండి? 2 చాలు. రెండింటితో భారతదేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఆ బాంబుకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యం అలాంటిది. ఈరోజు ప్రపంచంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాము. ఎందుకు ఇలా ఉంది పరిస్థితి అన్నప్పుడు సమాధానం లేకపోవడం. ఇకపోతే మరి మనం ఏమైనా కానీ మనం నెమ్మదిగా ఉన్నామా అంటే మనం కూడా నెమ్మదిగా ఏమి లేవు. మనం నెమ్మదిగా ఉన్నామంటే లేవు. ఈరోజు మీరు అందరూ వాక్యం వినడానికి చక్కగా సిద్ధపడి వచ్చారు. వచ్చేటప్పుడు మీరు అందరూ మీ ఇళ్ళకు తాళాలు వేసుకొని వచ్చారా లేదంటే తలుపు తీసి వచ్చారా? చెప్పండి. తాళాలు వేసుకొని వచ్చారు. ఇక ఇంటికి తాళం విషయంలో కూడా అండి ఎలా ఉంటుందంటే, వేసిన తర్వాత మరో లాగి చూస్తారు పడిందా లేదా. అలాగే చెప్పేసి మొదటి బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ భర్త భార్యతో అమ్మాయి తాళం వేసావా అన్నాడు అనుకోండి, వేసానంటే ఎందుకైనా ఒకసారి మనం చూడమంటే మళ్ళీ వెళ్ళి మనం చెక్ చేసుకొని వస్తారు. ఎందుకు ఇంటికి తాళం వేసే విషయం ఎంత జాగ్రత్త అన్నప్పుడు, ఇంటికి తాళం వేయలేదంటే మీరు ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇల్లు ఏమైపోద్ది, ఖాళీ అయిపోద్ది. దొంగతనాలండి, భయంకరమైనటువంటి దొంగతనాలు. అంటే దొంగతనాలు ఒకప్పుడు రాత్రులు జరిగి అనుకునే వాళ్ళు, ఇప్పుడు రాత్రి లేదు పగలు లేదు. దొంగలకి సమయం లేదు. ఇప్పుడు అవకాశం దొరికితే ఎప్పుడైనా దొరికేయడానికి సిద్ధపడుతున్నారు. ఏమండి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇంకా చెప్పాలంటే మహాత్మా గాంధీ గారు మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నారండి. ఏంటా మాట అన్నప్పుడు, ఈ భారతదేశంలో స్త్రీ ఎప్పుడైతే మధ్యరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ క్షేమంగా ఇల్లు చేరుతుందో అప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అన్నాడు. అసలు స్త్రీ మధ్యరాత్రి పక్కన పెట్టేస్తే పట్టపగలు నడుచుకుంటూ క్షేమంగా ఇల్లు చేరుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ఉందా చెప్పండి? కాబట్టి ఆ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఒక దారుణమైన సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం ఈ దేశాన్ని కుదిపేసింది. మనందరికీ తెలుసు. దానికి అందరూ పెట్టిన పేరు నిర్భయ అని పెట్టారు. ఏంటా పరిస్థితి అన్నప్పుడు, ఏమిటి ఆడపిల్ల బస్ ఎక్కేసింది. బస్ ఎక్కిన తర్వాత అందులో మన కామాంధులు అమ్మాయిని 4 చేర్చేశారు. భయంకరంగా చేర్చి ఆ అమ్మాయిని అండి బస్సు నుంచి విసిరి బయటపడేశారు. దారుణమైన పరిస్థితి. అది అక్కడ ఒక చోటే అని అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఆ మధ్యకాలంలో నుండి మన ప్రాంతంలో కూడా జరిగింది కంటే హైదరాబాద్ ప్రాంతంలో ఏమండి ఒక అమ్మాయి వెటర్నరీ డాక్టర్ అమ్మాయి, ఆ అమ్మాయిని దారుణంగా అమ్మాయిని మాయమాటలు చెప్పేసి వేరే వైపు తీసుకెళ్ళిపోయి లారీ డ్రైవర్ ఇంకెవరో కలిసేసి ఎంత దారుణంగా చంపేశారంటే అమ్మాయిని. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి దేశవ్యాప్తంగా. మనం చదువుతూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. ఏంటి ఈ పరిస్థితిని మనం బాధపడుతూనే ఉన్నాం. అంటే మనం కూడా నెమ్మది కలిగినటువంటి వాతావరణంలో మనం ఉన్నామన్నప్పుడు లేము. నేను ట్రైన్లో వస్తున్నప్పుడు అండి, నేను సాయంత్రం ట్రైన్ ఎక్కిన తర్వాత నా పక్కన కూర్చున్నటువంటి బెర్త్లో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ తన బాధ చెప్తున్నాడు. ఏంటా బాధ అన్నప్పుడు, అతనట బజార్కి వెళ్ళాడట. సెంటర్లో బైక్ పార్క్ చేశాడట. అతను పని చూసుకోవడానికి వెళ్ళిపోయాడట. కొంచెం ఆలస్యమైందట రావడానికి, అంతే. అతను పని చూసుకొని వచ్చేటప్పటికి అక్కడ పెట్టిన బండి లేదు. బండి వెళ్ళిపోయారు.
ఏంటి పరిస్థితి, బండి ఎలా ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పేసి చాలా బాధపడిపోయాడట. అక్కడ వాళ్ళు అడిగాడట, మాకు ఎవరు తెలియదండి అని అన్నారట. చివరికి ఆ ఏరియాలో సీసీ కెమెరా ఉంటే సీసీ కెమెరాలో వీడియో చూస్తేనండి ఎంత చాకచక్యంగా దొంగతనం చేశాడంటే, ఇతను ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దాన్ని ఇతని ఫోన్లో అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లో అది ప్లే అవుతుంటే రికార్డ్ చేసుకున్నాడు ఇతని ఫోన్లో. అది చూపిస్తున్నాడు. ఖర్చు పట్టుకున్నాడు ఫేస్కి, అంతే వచ్చాడు, బండి హ్యాండిల్ నెట్టేశాడు, తీసుకెళ్ళిపోయాడు. అంటే పట్ట బయట లేదు. ఏం జరుగుతున్నప్పుడు దొంగతనాలు, దారుణమైనటువంటి పరిస్థితుల మధ్య నెమ్మదిగా మనిషి బ్రతకలేనటువంటి స్థితి ఈరోజు మనకు కనబడుతుంది. అంటే అసలు ఈ సమాధానం అనేది ఎవరు ఇవ్వగలరు? ఎవరు ఈ సమాధానాన్ని మనం ఎవరు మనకి ఇవ్వగలరు? ఎలా మనం దీన్ని పొందుకోగలము అనేది తెలుసుకోవడానికి ముందండి బైబిల్ దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో కూడా మనకు తెలియాలి. ఏమండి, ఈ సమాధానానికి బైబిల్ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో మనకు తెలియాలి. బైబిల్ అనగానే మనం వెంటనే చెప్పేటువంటి మాట 66 పుస్తకాల సమూహం అండి అంటాం. అవునా? అవును. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో పాత నిబంధన 39 పుస్తకాలు అయితే కొత్త నిబంధనలు ఏంటి 27 పుస్తకాలు. మొత్తం ఈ 66 పుస్తకాలు రాసింది ఎంతమంది అనగానే మనం వెంటనే 40 మంది అని అంటాం. బాగుంది. మరి పాత నిబంధన ఎంతమంది రాశారు? ఎంతమంది రాశారు? పాత నిబంధన 32 మంది రాశారు. కొత్త నిబంధన ఎంతమంది రాశారు అనుకుంటున్నారు? 8 మంది రాశారు. ఏమంటే ఈ కొత్త నిబంధన 8 మంది రాశారు అంటే మీరు అలా చూస్తున్నారంటే మీకు మరి తెలిసిందో లేదో తెలియదు. కొత్త నిబంధన రాసింది 8 మంది. 8 మంది అనగానే మనం వెంటనే లెక్క పెట్టడం ప్రారంభించాలి. సువార్తలు ఎన్ని మొత్తం? 4 సువార్తలు. అంటే 4 వచ్చేసారు, ఇక్కడ వచ్చారు. సువార్తల తర్వాత ప్రారంభమయ్యే పుస్తకం ఏది? అపోస్తల కార్యములు. అపోస్తల కార్యం రాసింది ఎవరు? లూకా గారు రాశారు. ఇక అపోస్తల కార్యం తర్వాత వచ్చేటువంటి పుస్తకం రోమపత్రిక. రోమపత్రిక నుంచి మొదలు పెడితే మనకు హెబ్రీ పత్రిక వరకు మొత్తం ఎన్ని పుస్తకాలు కనబడతాయి అన్నప్పుడు 14 పుస్తకాలు కనబడతాయి. ఈ 14 పుస్తకాలు రాసింది ఎవరు? పౌలు గారు. అంటే 5వ మనిషి కూడా మనకు వచ్చాడు. ఇక 6వ మనిషి ఎవరన్నప్పుడు హెబ్రీ పత్రిక తర్వాత వచ్చే పత్రిక ఏది? ఏమండి? యాకోబు పత్రిక, పేతురు పత్రిక. కరెక్ట్ చెప్పండి. వెరీ గుడ్. యాకోబు పత్రిక. అంటే 6 మనిషి వచ్చాడు, పేతురు గారు వచ్చాడు 7. తర్వాత చివరికి మనకి ఎవరు కనబడతారు? యూదా కనబడతాడు. అంతేనా? యూదాతో ఎంతమంది వచ్చారనమాట? 8 మంది వచ్చారు. అంటే కొత్త నిబంధన రాసింది ఎంతమంది అనమాట? 8 మంది. అంటే ఈ కొత్త నిబంధనలో మనం చూసినట్లయితేనండి ఈ సమాధానానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అందులో ప్రారంభంలో క్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి ప్రసంగం చేసి సుమారు 3000 మంది మార్పుకు కారణమైన వ్యక్తి ఎవరు అనగానే మనం వెంటనే ఎవరి పేరు చెప్తాము? పేతురు గారి పేరు చెప్తాం. అంతే కదండి. మొట్టమొదటి ప్రసంగం ఎవరిది? యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగిన తర్వాత పేతురు గారే. ఆయన చేసినటువంటి ప్రసంగానికి 3000 మంది మారిపోయారు. అంటే ఏ స్థాయిలో ప్రసంగం చేసి ఉంటాడు చెప్పండి? 3000 మందిని మార్చాడంటే చిన్న విషయం కాదు కదా. 3000 మంది ఆయన ప్రసంగాన్ని మారిపోయింటే పేతురు గారు మంచి ప్రసంగికుడే. అలాంటి పేతురు గారు ఈ సమాధానానికి ప్రాధాన్యతనిస్తూ ఆయన ఏం చెబుతున్నాడో ఒకసారి ఆ మాటను మనం ఈ సమయంలో చూద్దాం. ఏమంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను అంటున్నాడు. సమాధానాన్ని ఏం చేయాలట? కనుక్కోవాలట. కనుక్కొని దాన్ని ఏం చేయాలంటే వెంటాడవలను అన్నాడు. కింద పుట్నోట్లో ఏం రాయబడింది చూడండి. కింద అనుసరించవలను అన్నాడు. అనుసరింపవలను అంటే తన జీవితంలో పాటించాలి అని చెప్తున్నాడు. ఈ సమాధానం అంట వెదకి కనుక్కోవాలట. అవునండి, వెదకడం కనుక్కోవడం అనే పదాలు దేనికి మనం ప్రయోగిస్తాం అన్నప్పుడు విలువైన వాటికి. అంతే కదండి. ఈరోజు శాస్త్రవేత్తలు కావచ్చు, లేదంటే మేధావులైన వాళ్ళు కావచ్చు, వేటిని వెతుకుతున్నారన్నప్పుడు మనుషుల యొక్క జీవితాలకు ఉపయోగం. పెట్రోల్ దొరికింది, బొగ్గు దొరికింది, అలాగే బంగారం దొరికింది, అలాగే గ్యాస్ దొరికింది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయన్నప్పుడు భూమిలో పడి ఉన్నాయి కదా.
వీటన్నిటిని ఏం చేశారన్నప్పుడు వెదకి వెదకి కనుక్కున్నారు. ఇవన్నీ విలువైనవి అన్నప్పుడు విలువైనవే, మనుషులకు అవసరమైనవి. అంటే విలువైన వాటిని మనిషి ఎలాగైతే వెదకి కనుక్కుంటాడో అలాగే దేన్ని కూడా వెదకాలి, కనుగొనాలి, ఆ తర్వాత జీవితంలో కొనసాగించాలన్నప్పుడు ఈ సమాధానమును అని పేతురు గారు ఇక్కడ చక్కగా చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక పేతురు గారు తర్వాత ఏమండి అపోస్తలుడుగా ఎంట్రీ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు పౌలు గారు అండి. అపోస్తలుడు 12 మంది తర్వాత పౌలు గారే కదండి, ఆయన కూడా అపోస్తలుడుగా ఎంచబడ్డాడు. ఆయన అపోస్తలుడుగా ఎంచబడిన తర్వాత ఎలాంటి సేవ చేశాడు, అసలు పౌలు గారి జీవితం ఏంటి అనేది మనం ఆలోచిస్తే అండి ఆయన చేసిన సేవ చాలా గొప్పది. ఇంకా చెప్పాలంటే ముందు వచ్చినటువంటి 12 మంది అపోస్తలుల కంటే కూడా ఎక్కువ సేవ చేసినటువంటి వ్యక్తిగా మనకు పౌలు గారు కనబడతారు. మన పౌలు గారి ప్రయాణాల గురించి విన్నాం. మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం, ఆ ప్రయాణాల్లో ఎన్ని పట్టణాలకు వెళ్ళాడు, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాడు, ఎన్ని సంఘాలు ఆయన కట్టాడు, ఎంత మందికి సువార్త ప్రకటించాడు. ఆయన చెబుతున్నప్పుడు అడ్డం మాట్లాడిన వారిని, అలాగే ఆయన తగ్గించిన వారిని, ఎంత మందిని ఆయన వాక్యం చేత ఒప్పించాడు అన్నది మనం చదువుకుంటాం పత్రికల్లో. ఏమండి ఎంత సేవ అన్నప్పుడు చాలా గొప్ప సేవ చేసినటువంటి వ్యక్తిగా మనకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కనబడతాడు. పౌలు గారు అనగానే ఆయన సామాన్యమైన వ్యక్తిగా మనం అనుకోవడానికి లేదండి. చాలా జ్ఞానవంతుడు ఆయన. ధర్మశాస్త్రం పైన మంచి పట్టున్న వ్యక్తి. ధర్మశాస్త్రం అంటేనండి అనర్గళంగా కూడా దాని గురించి మాకు చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడే అపోస్తలుడైన పౌలు. అంత గొప్పవాడైనటువంటి ఈయన సమాధానానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడండి. ఆయన రాసిన పత్రికలు రోమా నుంచి మనం హెబ్రీ వరకు అనుకున్నాం కదా, ఆ రోమ పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు మనం జాగ్రత్తగా చూసినప్పుడు ప్రతి పత్రికలో కూడా సమాధానానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేకించి ఇదిగో మారు మనసు పొందుకున్నటువంటి మన నుంచి దేవుడు కొన్ని ఫలాలను ఎదురు చూస్తున్నాడు అని గలతీలకు పత్రిక రాస్తూ, ఆ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలములు ఏమనగా అని పౌలు గారు ప్రారంభించారు కదా. అక్కడ ఆ ప్రారంభించినటువంటి ఆత్మ ఫలాలలో సమాధానం కూడా మనకు కనబడుతుంది. అంటే ఆత్మ ఫలాలలో సమాధానాన్ని కూడా చేర్చాడు అంటే ఇది చాలా అవసరమైంది అన్నప్పుడు చాలా అవసరం. ఇది చాలా అవసరమైంది కనుక పౌలు గారు దీనిని అందులో చేర్చినట్టుగా మనకు కనబడుతుంది. అసలు ఎందుకు ఇది కావాలి, ఇది ఉంటే ఏం జరుగుతుంది అని మనం పౌలు గారిని అడిగామనుకోండి, పౌలు గారు ఇది ఉంటే ఏం వస్తుందో మనకు అనే విషయాన్ని చక్కగా రోమీలకు పత్రిక రాస్తూ అక్కడ ఏం చెబుతున్నాడో ఒకసారి చూద్దాం మనం. ఏమండి రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో మీరు అనుసరింతుము అన్నాడు. కింద వెంటాడు అని ఇక్కడ కూడా పుట్టినోట్లో ఏమండి పుట్టినోట్ల కింద వెంటాడము. ఇది ఏమిటంటే ఇదిగో సమాధానం ఏం చేస్తుంది అన్నప్పుడు క్షేమాభివృద్ధిని కలుగ చేస్తుంది. అంటే సమాధానం ఉంటే క్షేమం ఉంటుందా, సమాధానం ఉంటే అభివృద్ధి ఉంటుంది. ఏమండి నెమ్మదుల చోట ఎంత బాగుంటుంది చెప్పండి. నెమ్మదంటే గొడవలు లేకుండా, అల్లరి లేకుండా, సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్న చోట ఎంత బాగుంటుంది చెప్పండి. అలాంటి నెమ్మది కావాలంటే అక్కడ సమాధానం ఉండాలి. ఈ సమాధానమే అంత మంచి వాతావరణాన్ని ఇవ్వగలదు అని పౌలు గారు ఇక్కడ చాలా చక్కగా చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అవును ఇంత గొప్పదా సమాధానం అన్నప్పుడు. అవునండి ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే సంఘాల్లో కూడా సమాధానం అనేది ఉన్నట్టుగా మనకు కనిపించడం లేదు. సంఘాల్లో సమాధానం ఉందన్నప్పుడు ఎక్కడుంది చెప్పండి. అండి సంఘానికి వస్తున్నారు, ఒకే రక్తం తీసుకుంటున్నారు, ఒకే శరీరం తీసుకుంటున్నారు, క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నారు, క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెని తీసుకుంటున్నారు, క్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షరసాన్ని కూడా తీసుకుంటున్నారు. ఈ రెండింటిలో చేయి వేస్తున్నారు, రెండింటిలో పాల్గొంటున్నారు. కానీ అందరూ మాత్రం
కలిసి సమాధానంగా ఉండడం లేదు. ఉంటున్నా చెప్పండి. సంఘానికి వస్తారండి కొంతమంది, వచ్చి ఏం చేస్తారు, ఒక ఈ మూల కూర్చుంటారు, ఇంకొక ఆ మూల కూర్చుంటారు. ఏంటండి మొన్నటి వరకు బాగానే మాట్లాడుకున్నారు, బాగానే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఆ మూల ఉన్నారు, మీరు ఈ మూల ఉన్నారు, పక్క పక్కన కూర్చోలేదు ఎందుకు అంటే ఏమంటారు, ఆమెకు నాకు మాటలు లేవు, మాట్లాడుకోవడం అస్సలు లేవంటారు. ఏమైంది అంటే సమాధానం లేదు మీ మధ్య. మరి ఒకే సంఘానికి వస్తున్నారు, వస్తాం మేము అంతే, వస్తాము, నేను వినేవాకి నేను వెంటనే వెళ్ళిపోతాను, వాళ్ళు వినేది వాళ్ళ ఇంటర్ వెళ్ళిపోతారు అంతే. ఇటు ఒకే సంఘంలో ఉన్న మీ మధ్య ఏమి లేదనమాట, సమాధానం లేదు. మరి సమాధానం లేని నీకు సంఘంతో ఏం పని అసలు? అంటే సంఘంలోనికి వచ్చావంటే నువ్వు ఏం కలిగి ఉండాలన్నప్పుడు సమాధానం కలిగి ఉండాలి. కానీ ఈరోజు పరిస్థితి అలా కనిపించడం లేదండి. నువ్వు ఇలా ఉంటున్నావు, ఉంటున్న విధానం నీకు ఆనందం కలిగించవచ్చు, కానీ నువ్వు ఉంటున్న విధానాన్ని బట్టి దేవుడికి మాత్రం బాధే కలుగుతుంది. ఎందుకు? ఎవరు సంఘంలో ఉన్న వాళ్ళంతా యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్నవాళ్ళే కదా. యేసుక్రీస్తు వారికి శరీరంలో భాగాలే కదా. మన శరీరంలో భాగాలకు, మన శరీరంలో ఉన్నటువంటి భాగాలైన అవయవాల మధ్య అసలు సమస్యలు ఉంటాయా చెప్పండి? ఉంటాయా? ఏమండి నా కన్నుకు నా చెయ్యికి అసలు పడదండి అని మనం అంటామా? నా నోటికను నా ముక్కుకు పడదండి, నేను ఏది తిన్నా కానీ అది ఏంటో వాసన చెప్పట్లేదు నా ముక్కు అంటారా ఎవరైనా? అనరు. అంటే శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవంతో మరొక అవయవం విభేదించదు. ఇంకేం చేస్తున్నారు ఇప్పుడు? సహకరిస్తుంది. ఎంత బాగా సహకరిస్తుంది అంటే రండి, శరీరంలో ఉన్న అవయవం మరొక అవయవానికి ఈ చెయ్యి వెళ్ళిపోయి ఏదైనా వేడి వస్తువు పట్టుకుంది అనుకోండి, వెంటనే మెదడు చెప్తుంది ఇది కాలిపోయింది నీకు అని. అమ్మడే వెంటనే సురుకుతాగా అమ్మో అంటారు అని పట్టుకుంది చెయ్యి, చెప్పింది మెదడు. కళ్ళకే సంబంధం చెప్పండి, నీళ్లు కారిపోతుంటాయి అంటే కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతుంటాయి. అంటే చెయ్యికి గాయం అయితే కళ్ళు ఏం చేస్తున్నప్పుడు నీళ్లు కారుస్తుంది, కాలుకు గాయం అయితే మనసు బాధపడిపోతుంటుంది. అవి చేయని శరీరంలో ఒక అవయవం దెబ్బతిన్నప్పుడు మరొక అవయవం స్పందిస్తుంది. మరి సంఘంగా మనం అందరం కూడా క్రీస్తు శరీరంలో భాగాలనే కదా మనం అందరం. అలాంటప్పుడు మన మధ్య సమాధానం లేకపోతే ఎలా చెప్పండి? సమాధానం ఉండాలి. మనం అందరం సమాధానంతో కలిసి మెలిసి ఉండాలి. ఎప్పుడైతే అలాగ మనం ఉంటామో మన మధ్య అది పౌలు గారు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం. ఏమండి ఇంత గొప్పదైనటువంటి ఈ సమాధానం అసలు ఎక్కడ దొరుకుతుంది, ఎవరు దీన్ని ఇస్తారు అన్నది మనం బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించాలి. ఇది బజార్లో దొరికేది కాదు, ఇది బజార్లో దొరికేది కాదు. దీన్ని ఎవరిస్తారు అన్నప్పుడు దేవుడు దయచేస్తాడు. దేవుడు ఇస్తాడండి దీన్ని. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ఎవరు అనుగ్రహిస్తారట సమాధానాన్ని? ప్రభువు ఇస్తాడండి. అంటే దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఇది దేవుడు ఇచ్చేది తప్పితే మనం అనుకుంటే వచ్చేదో లేదంటే మనం కొనుక్కుంటే తెచ్చుకునేదేమి కాదు. ఇది అంటే దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి. మరి దేవుడు ఎవరికి ఇస్తాడండి? దేవుడు ఎవరికి ఇస్తాడు ఈ సమాధానాన్ని? దేవుడు ఎవరికి ఇస్తాడో, దేవుడు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడతాడో కూడా బైబిల్లో దేవుడు చెప్పేశాడండి. చెప్పేసాడు. చూస్తారా ఆ మాట కూడా ఈ సమయంలో? చూడండి ఒకసారి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి భూమి మీద సమాధానము కలుగుతుంది అన్నప్పుడు ఆయనకిష్టులైనటువంటి మనుషులకు. అంటే నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో సమాధానం అనేది రావాలంటే, ఈ సమాధానాన్ని దేవుడే మనకు దయచేయాలంటే మనం అందరం ఎలా ఉండాలన్నప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలి. అంటే ఆయనకి ఇష్టంగా ఉంటే దేవుడు ఇస్తాడన్నప్పుడు ఇస్తానని చెబుతున్నాడు ఇక్కడ.
మరి ఆయనకి మనం ఇష్టలమేనా? ఆయనకి ఇష్టలంగా మనం ఉంటున్నామా? ఆయన ఇష్టం సంగతి నాకు ఎందుకండి అని మనం మన ఇష్టాలు నెరవేర్చుకునే పనిలో ఉన్నామా చెప్పండి? కొంతమంది విధానం అలాగే ఉంటుందండి. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగితే వెంటనే నోట్లోంచి వచ్చి మాట్లాడే తెలుసండి, నా ఇష్టం అంటారు. ఏ ఇష్టం? నా ఇష్టం, నేను అంతే చేస్తాను, అలాగే ఉంటాను, అలాగే పోతాను, ఆదివారం ఆరాధనకి నేను రాను, సెమినార్లకు నేను రాను, దేవుడి పని జరుగుతుంటే నేను డబ్బులు ఇవ్వను, దేవుడి పనికి నా చేతులతో నేను పని చెయ్యను, అంత నా ఇష్టం. మీరెవరు అనడానికి, మీరెవరు చెప్పడానికి? అలా అన్న నువ్వు దేవుడికి ఇష్టడుగా మారగలవా? ఎలా ఉండాలి? దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండాలి. ఎంత చెప్పినా దేవుడికి ఇష్టడుగా ఉండాలని, ఒకవేళ నేను దేవుడికి ఇష్టడుగా ఉండనండి, నాకు నచ్చినట్టుగా నేను వెళ్తానండి అని అన్నావు అనుకో, నీ కొరకు దేవుడు రాయించినటువంటి మాటలను చూడక తప్పదు. అలా అనేవాళ్ళ కోసం దేవుడు చక్కగా రాయించాడు. దేవుడికి ఇష్టలుగా ఉండకపోతే ఏం జరుగుతుందో కూడా బైబిల్లో దేవుడు చెప్పాడన్నప్పుడు చెప్పాడు. ఏమండి, బైబిల్ ఎంత గొప్పదన్నప్పుడు, బైబిల్ అనేది ప్రతి విషయం గురించి కులంకషంగా చాలా స్పష్టంగా రాయబడిన గ్రంథం అండి. కొంతమంది మాట్లాడుతూ ఏమండి బైబిల్ ఇది మత పుస్తకం అండి, ఇది మతానికి సంబంధించిందండి, ఇది కొంతమందికి సంబంధించింది అంటారు అంటే చాలా తప్పు. ఎందుకంటే బైబిల్ అనేది మనిషి బ్రతుకు విధానాన్ని నేర్పించే గ్రంథం ఇది. మనిషి ఎలా ఆలోచించాలి, మనిషి ఏం మాట్లాడాలి, మనిషి తన ప్రవర్తన ఎలా సరి చేసుకోవాలి, తన జీవితాన్ని ఎలా గడపాలి, తన జీవితంలో దేవుడికి నచ్చే విధంగా ఎలా ఉండాలి, నచ్చకపోతే దేవుడికి ఇష్టంగా లేకపోతే ఏం జరుగుతుంది అనే ప్రతి విషయాన్ని చక్కగా వ్రాయించి దేవుడు మన చేతిలో పెట్టిన గ్రంథం బైబిల్ అండి. ఇంత గొప్పది బైబిల్. అయితే దేవుడికి ఇష్టంగా మనం లేకపోతే ఏం జరుగుతుంది, ఏం జరుగుతుందని తెలుసుకోవాలనిపిస్తుంది కదా. చూడండి ఒకసారి ఏం జరుగుతుందో కూడా ఈ సమయంలో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారే రాశారు. ఈ మాట కూడా చూడండి, అంత మంచి మాట రాశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూడండి. 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఏంటి? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయినందున అరణ్యంలో ఏమైపోయారట? సంహరింపబడ్డారు. అరణ్యంలో చంపబడ్డారు. దేనికి? దేవునికి ఇష్టలు కాకపోవడాన్ని బట్టి. అంటే దేవుడికి ఇష్టడుగా నువ్వు ఉండకపోతే, దేవుడికి ఇష్టమైన దానిగా నువ్వు ఉండకపోతే నువ్వు ఏమైపోతావు అన్నప్పుడు చంపబడతావా? ఎంత పెద్ద మాట అండి ఇది. దేవుడు చంపేస్తాడా? ఎవరి మనకు కనబడుతుంది సాక్ష్యం ఇది. ఇంతకీ అసలు ఇక్కడ చంపబడిన వాళ్ళు ఎవరు, ఎవరికి సంబంధించిన మాట ఇది? మనం చరిత్రలోకి వెళ్ళి జాగ్రత్తగా చూడగలిగితే ఇది ఇశ్రాయేలులకు సంబంధించినటువంటి మాట. ఇది ఇశ్రాయేలు ఎవరు? అసలు ఇశ్రాయేలు ఎవరు అన్నప్పుడు అబ్రహాం గారి నుంచి వచ్చినటువంటి ఇస్సాకు ఒక కుమారుడు అయితే, ఇస్సాకు నుంచి వచ్చినటువంటి ఏశావు, యాకోబు ఇద్దరు కుమారులు అయితే, ఆ ఇద్దరులో యాకోబు నుంచి వచ్చినటువంటి 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. వారందరూ ఇశ్రాయేలుగా పిలువబడడానికి కారణం ఏంటన్నప్పుడు యాకోబుకు దేవుడు పేరు మార్చాడు కనుక. దేవుడు యాకోబుకు పేరు మార్చాడు. యాకోబు అని పేరు తీసేసి ఏం పేరు పెట్టడానికి? ఇశ్రాయేలు అని పెట్టాడు. అంటే వారి తండ్రికి దేవుడు మార్చినటువంటి పేరును బట్టి వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. ఇక ఆ 12 మంది నుంచి వచ్చినటువంటి జనాంగమే ఇశ్రాయేలీలు. ఇంతకీ వీళ్ళలో ఎక్కువ మందిని ఎప్పుడు చంపాడు, ఏ పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది అన్నప్పుడు ఏమంటే దేవుడు వారి విషయంలో చాలా బాగా ఆలోచించాడండి. ఎందుకు ఆలోచించాడు అన్నప్పుడు దేవుడు వారిని స్వజనులు అనుకున్నాడు, నా సొంత వాళ్ళు అనుకున్నాడు. ఎవరి సొంత వాళ్ళు అని మనం ఎవరైనా అనుకుంటే వాళ్ళ విషయంలో మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాగుంటుంది కదా. ఎంత బాగా ఆలోచిస్తామంటే మనం తినకపోయినా పర్లేదు మన వాళ్ళకి పెట్టాలనుకుంటాం. అందుకే కొంతమంది తల్లిదండ్రులు చూస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంటుందండి. ఎంత బాగుంటారన్నప్పుడు పిల్లల విషయంలో నా కొడుకు, నా కూతురు అని వారి పట్ల చూపించేటువంటి ప్రేమ చాలా అద్భుతంగా కనబడుతుంటది. ఎలాంటి సందర్భాల్లో అది బయటపడుతూ ఉంటుంది అన్నప్పుడు, పండుగలు వచ్చినప్పుడు, బర్త్డేలు వచ్చినప్పుడు చూడండి, వారి బట్టలు మంచి వేసుకోరు, కానీ పిల్లలకు మాత్రం మంచి బట్టలు కొంటారు. వీళ్ళు సరిగ్గా చదువుకోలేదు, కానీ పిల్లలు బాగా చదివించాలని మంచి మంచి స్కూల్లో చేర్పిస్తారు.
ఏంటండి అసలు మీరు ఎప్పుడు చూసినా సరైన బట్టలు వేసుకోరు, మీ కాళ్ళ చెప్పులు ఎప్పుడు అరిగిపోయి ఉంటాయి, మీరేమో మంచిగా ఉండరు, కానీ మీ పిల్లలకి ఏంటండి మంచి మంచి బట్టలు వేస్తూ ఉంటారు, మంచి మంచి చెప్పులు వేస్తూ ఉంటారు, మంచి స్కూల్లో చదివిస్తున్నారంటే నా వాడండి, నా కొడుకండి, నా కూతురండి, అందుకే నాకు లేకపోయినా పర్లేదు వాడికి అన్నీ ఉండాలి. అంటే నీ అనుకున్న వాళ్ళ విషయంలో నువ్వు చూపించే ప్రేమ అలా ఉంటుందా? ఉంటుంది. ఇశ్రాయేలు విషయంలో కూడా దేవుడు చాలా ప్రేమ చూపించాడు. ఎంత ప్రేమ చూపించాడు అన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎంతకాలం బానిసలుగా ఉన్నారు? 430 ఏళ్ళు బానిసలుగా బ్రతికారు. అక్కడ బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నటువంటి వారు అక్కడ వారు పెట్టే ఐగుప్తులు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక దేవుడికి మొరపెట్టారు. ఏంటి మాకు ఈ పరిస్థితి అని దేవుడికి మొరపెట్టగానే దేవుడు వెంటనే వారికి మొర విని స్పందించాడు. అయ్యో, నా పిల్లలు వీళ్ళు, నా పిల్లలైన వారు ఇంత దారుణమైన ఇబ్బంది పడుతున్నారు, ఎలాగైనా సరే ఈ బానిసత్వం నుంచి వీరిని విడిపించాలి అని దేవుడు అనుకున్నాడు. అనుకున్న తర్వాత మోషేని పుట్టించడం, మోషే ద్వారా ఐగుప్తులో నుండి ఎన్ని అద్భుతాలు చేయించాడండి. అద్భుతాలు చేయించాడు. ఫరో మొండివాడని సరే అని ఒప్పించి ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి తీసుకొని బయటకు వచ్చేసాడు. ఇక ప్రయాణం 40 సంవత్సరాల ప్రయాణం. ఎక్కడికి? దేవుడు వారి పితరులకు వాగ్దానం చేసినటువంటి స్థలానికి. ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో మోషేని ఎన్ని తిప్పలు పెట్టారు చెప్పండి. ఎన్ని ఇబ్బందులకు గురి చేశారండి. చాలా ఇబ్బందులకు గురి చేశారు. వారు పెట్టినటువంటి ఇబ్బందులకు ఎన్నో సందర్భాలు దేవుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. ఒక సందర్భంలో మోషేని పిలుస్తారు, మోషే వచ్చే అంటాడు. ఏంటి అన్నప్పుడు ఒక్కడు కూడా మీద కూడా అందరిని చంపేస్తా అంటాడు. అందరిని చంపేస్తాను మోషేని అంటాడు. ఏమిటి? కన్న పిల్లలు అనుకున్న వారి విషయం, సొంత వాళ్ళు అనుకున్నటువంటి వారిని దారుణంగా దేవుడు అరణ్యంలో చంపాలి అని అనుకున్నాడంటే వాళ్ళు ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టి ఉంటారు చెప్పండి. ఎంత వేదన గురి చేసి ఉంటారు. మోషే దేవుణ్ణి అంటే మోషేని బాధపెట్టడం అంటే దేవుని బాధపెట్టడమే కదా. ఎందుకు? మోషేని పెట్టిందే ఎవరు? దేవుడు పెట్టాడు కనుక వారి పైన. ఎంత బాధ గురి చేశారు. చంపాలని నిర్ణయానికి వచ్చినప్పుడు దేవుడు మోషే అంటాడప్పుడు, అయ్యా వద్దు, మీరు కానీ నిర్ణయం తీసుకొని వీరి అరణ్యంలో వీళ్ళందరినీ మీరు చంపేస్తే మిమ్మల్ని గురించి ఆ ఐగుప్తులు ఏమని మాట్లాడుకుంటారంటే, ఇక్కడ ఉన్న ప్రాణాలతో ఉండేవారు వీళ్ళు, ప్రాణాలతో ఉన్నటువంటి వీరిని ఏదో గొప్ప దేశం చూపిస్తానని వాళ్ళ దేవుడు తీసుకెళ్ళిపోయాడట. ఆ స్థలానికి తీసుకెళ్ళక ముందే అరణ్యంలో చాలా దారుణంగా చంపేశాడు. అంటే ఇక్కడ ఉన్న వారిని అరణ్యంలో చంపడానికే తీసుకెళ్ళిపోయాడు అని వాళ్ళ దేవుడు చెడ్డవాడని మీ గురించి మాట్లాడుకునే మాటలు నేను వినలేను, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వారిని మీరు చంపొద్దు అని మోషే దేవుడికి చెప్పినట్టుగా మనకు కనబడుతుంటది. అంటే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు దేవుడు అన్నప్పుడు తీసుకున్నాడు. కారణం వారి ప్రవర్తనను బట్టి. ఇక ఈ సందర్భంలో కూడా అండి వారు ఎంత దారుణమైనటువంటి బాధను దేవుడు కలిగించారంటే, తిండి 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 అండి, తిండి తినాలి, త్రాగాలి, ఎగరాలి, గెంతులు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఏమంటే అసలు ప్రయాణంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి. ప్రయాణంలో ఉన్నప్పుడు మంచి భోజనం కావాలనుకుంటారు ఎవరైనా? లేదంటే తాగడం నీళ్లు, పడుకోవడానికి మంచి బెడ్ ఉంటే బాగుంది అనుకుంటారా? అసలు ప్రయాణంలో ఉన్నప్పుడు ఉండే ఆలోచనలు ఏంటో తెలుసా అండి? ఎక్కువ ప్రయాణం చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఏమండి ప్రయాణంలో ఉన్నప్పుడు ఎప్పుడు గమ్యం వస్తుందా, ఎప్పుడు ట్రైన్ దిగిపోవాలా, ఎప్పుడు బస్సు దిగిపోవాలా. ఎందుకు? ఇంట్లో ఉన్నంత సౌకర్యంగా ప్రయాణంలో ఉండదు. ఈరోజు సేవకులైన వారు వాక్యం చెప్పడానికి ఎన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు? 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఉద్యోగం చేసుకున్న వాళ్ళైతే ఉదయం వెళ్ళిపోతారు, సాయంత్రానికి ఇంట్లోకి వచ్చేస్తారు, అంతే కదా. కానీ సేవ అంటే కాదు కదా. ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఎక్కడో, రేపు ఒక చోటు ఉంటే ఎల్లుండి మరెక్కడో. అంటే సేవ అనేది చాలా కష్టమైనది. అలాగే ఎన్నో 100,000 కిలోమీటర్ల ప్రయాణంతో కూడుకున్నది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయాణం ఎలా ఉందంటే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా ప్రయాణం చాలా కష్టం. ఆ ప్రయాణంలో ఉంటున్నప్పుడు అండి తినడం విషయంలో ఆలోచన ఉండదండి, త్రాగే విషయంలో ఆలోచన ఉండదు. ఎప్పుడు ఒకటే ఆలోచన, త్వరగా వెళ్ళిపోవాలి గమ్యస్థానానికి అని ఉంటుంది. అంటే ప్రయాణంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలే ఉండాలి కూడా. కానీ వీళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు మేము ఐగుప్తులో తిన్న దోసకాయలు గుర్తుకొస్తున్నాయి, కీరకాయలు గుర్తొస్తున్నాయి, మా అంశం గుర్తొస్తుంది. ఇది బాగుందా చెప్పండి? ఎలాంటి మైండ్ సెట్ చూడండి ఇశ్రాయేలు అనేది. అలాంటి మైండ్ సెట్ తో వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ విషయంలో చాలా కోపం వచ్చింది దేవుడికి. చివరికి ఒకానొక సందర్భంలో చంపాలని నిర్ణయం తీసుకోవడమే కాదు, చంపేశాడు కూడా. అదే ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి ఈ సందర్భం.
ఎంతమందిని చంపాడు ఆ సమయంలో అన్నప్పుడు చూడండి, మరొకసారి చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవుడికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారిలో ఎక్కువ మంది అంటే వారు ఎంతమంది అయితే ఐగుప్తు నుంచి ప్రయాణం, ఎక్కువ మంది అంటే సుమారు 50% పైన అన్నమాట. అంతే కదా. ఒకవేళ సగం మంది అంటే ఏం చెప్పేవాడు, సగం మందిని చంపేశారు అనేవాడు. కానీ ఎక్కువ మంది అన్న పదప్రయోగం చేశాడంటే సగానికి పైనే ఉన్నారనమాట, లేచిపోయిన వాళ్ళు. అంటే దేవుడి చేత చంపబడిన వారు. అంత దారుణంగా ఆ 2 పట్టణాలు భూమి మీద లేకుండా చేయాలని దేవుడు అనుకున్నాడా? అనుకున్నాడు. అనుకున్న విషయం ఎవరికి చెప్పాడు? అబ్రహాంకి చెప్పాడు. అబ్రహాంకి ఎందుకు చెప్పాలి అసలు? అబ్రహాంకి చెప్పడానికి గల కారణం ఏంటన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఒక వ్యక్తి నివసిస్తున్నాడు. అబ్రహాము దగ్గర బంధువు. ఎవరతను? లోతు. ఈ లోతు ఎవరో కాదు, అబ్రహాముకి సమీప వ్యక్తి కదా. ఇంకా చెప్పాలంటే రక్త సంబంధం, ఈ దగ్గర వాడు. మరి ఇప్పుడు నేను అబ్రహాంకి చెప్పకుండా వెళ్ళిపోయి ఆ పట్టణం లేపేశానంటే అందులో లోతు కుటుంబం అలాగే వీళ్ళందరూ పోతే మరి అబ్రహాం బాధపడిపోతాడేమో. కనుక అబ్రహాం నా స్నేహితుడు కదా, అబ్రహాం పిలుద్దాం, అబ్రహాంకు చెప్దాం అని అనుకున్నాడు దేవుడు. అబ్రహాం పిలిచి అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాము దేవుడితో ఏం చేశాడు అన్నప్పుడు బేరం ఆడాడు. బేరం ఆడాడా? ఆడాడు. మీరు కూరగాయలు అయితే బేరం ఆడతారా ఆడతారా చెప్పండి? ఆడతారు. కేజీ 50 అన్నారు అనుకోండి, మీరు ఏమంటారు? వెంటనే కోసేయండి అంటారా? 30కి ఎవరాదు, 35 రూపాయలకి ఎవరాదు, ఈసారి 40 కట్టుకో అంటారు. అంటే మీరు వస్తువు కొనేటప్పుడు కూరగాయలు కొనేటప్పుడు మీరు ఏం చేస్తారన్నమాట? బేరం ఆడతారు. అలాగే అబ్రహాం కూడా దేవుడితో బేరం ఆడుతున్నాడు. ఎందుకు? ఇదిగో అక్కడ 50 మంది ఉంటే కొంచెం వదిలేదు కదా పట్టణాన్ని, 40 మంది ఉంటే వదిలేదు, చివరికి 10 మంది. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు అంటే 50 నుంచి 10 మంది తీసుకొచ్చాడండి. 10 మందికి తీసుకొచ్చాడు. వెంటనే అప్పుడు దేవుడు కలిగిస్తున్నాడు, అబ్రహాము సైలెన్స్ అయిపో, ఇంతకు మించి నువ్వు తగ్గొద్దు, నన్ను అడగొద్దు అన్నాడు. అలాగే అక్కడ లెక్క చూస్తే ఎంతమంది వెళ్ళారు మొత్తం? లోతు భార్య, 2 కూతురు. అందులో మళ్ళీ భార్య కూడా భక్తి పొరలేదు కదా, ఏమైపోయిందా చివరికి? ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే 10 మంది కూడా లేరు ఆ ప్రాంతం, 10 మంది కూడా లేరండి. దేవుడికి ఇష్టమైనటువంటి జనాంగం 10 మంది కూడా లేకపోవడం వలన అగ్ని గంధకాలను కురిపించాడు. భయంకరంగానండి మొత్తం కాల్చిపడేశాడండి ఆ పట్టణాలని. అంటే చరిత్ర మనకు చెబుతున్నటువంటి వాస్తవాలు ఇవి. దేవుడికి ఇష్టలుగా లేకపోతే ఏం చేస్తాడంటున్నప్పుడు ఇదిగో చంపేస్తానంటున్నాడు దేవుడు. అందుకే మనం ప్రతి విషయంలో కూడా ఎప్పుడైనా ఏం ఆలోచించాలన్నప్పుడు కీడించి మేలెంచాలి అంటారు కదండి. కీడించి మేలెంచాలంటారు. అంటే ముందు మనం దేవుడికి ఇష్టంగా ఉండడం కొరకు తెలుసుకున్నాం, కానీ దానికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటప్పుడు దేవుడికి ఇష్టంగా లేకపోతే ఏమైపోతుందో తెలుసుకోవాలి మనం. అది దేవుడికి ఇష్టంగా లేకపోతే దేవుడట దారుణంగా చంపేస్తాడట అన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం అని చదువుకునే ఈ మాటలన్నింటినీ మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం అలా ఉండట్లేదు కదా, ఎందుకు మనల్ని దేవుడు ఇప్పుడు చంపట్లేదు అంటే అర్థమవుతుందా? చరిత్రలో అయితే ఎవరైతే దేవుడికి ఇష్టలుగా బ్రతకలేదో వారిని వెంటనే దేవుడు చంపినట్టు మనకు కనబడుతున్నప్పుడు, మరి ఇప్పుడు ఇలా మనుషులందరూ మారిపోతున్నా దేవుడికి ఇష్టలుగా బ్రతకకపోయినా దేవుడు ఎందుకు ఇప్పుడు చంపడం లేదు అంటే అసలు దేవుడే లేడు. కొంతమంది అదే కదా మాట్లాడుతున్నారు. అసలు ఏడున్నాడండి దేవుడు లేడని కొంతమంది అంటున్నారు. కొంతమంది దేవుడి గురించి ఏమంటే ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. నోరు పారేసుకునే వాళ్ళు పారేసుకుంటున్నా, లేడంటున్నా, ఎంత దేవుని మాటలు అంటున్నా సరే దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అన్నప్పుడు దానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంట కారణం అన్నప్పుడు ఆయన మౌనానికి గల కారణం యేసుక్రీస్తు ప్రభువారు. అది ఎందుకు? దేవుడు కానీ కలుగ చేసుకుంటే ఎవరు ఉండరు ఈ భూమి మీద ఇప్పటికీ. ఏమంటే భూమి మొత్తం ఖాళీ అయిపోయేదండి. దేవుడు ఎలాంటి వాడంటే చాలా ఖచ్చితత్వం కలిగిన వాడు. చెయ్యమంటాడు అంతే, చేయకపోతే చంపేస్తాడు. అర్థమైందండి? నాకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకాలి అని చెబుతాడు. చెప్పిన తర్వాత విన్న తర్వాత నువ్వు బ్రతకకపోతే వెంటనేగా చచ్చిపోవడమే. మారు మనస్సు, ఓపిక బట్టి ఎదురు చూడడం, దీర్ఘశాంతం ఇవన్నీ లేవు.
ఇది పాత నిబంధన కాలంలో. కానీ అలాంటి పరిస్థితుల్లో అందరిని చంపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దేవుడు బాధపడుతున్నప్పుడు ఇదిగో మధ్యవర్తిగా ఒక ఆయన వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఈరోజు మన మీదికి రాబోతున్నటువంటి మరణ దండనను ఆపుతున్న వ్యక్తి ఎవరు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారండి. మనం అపరాధులంగా బ్రతుకుతున్నాం. ఆవిడ మనం అందరం కూడా అపరాధంలో పడిపోయాము, పాపంలో పడిపోయి మనం పాపులుగా బ్రతుకుతున్నా ఇంకా సజీవ లెక్కలలో మనం ఉన్నామంటే కారణం మధ్యవర్తి మంచోడు కనుక. ఏమండి, మధ్యవర్తి మంచోడా? మంచోడు. ఏమండి, మనం అందరం అపరాధం అసలు అన్నప్పుడు మనం అందరం అపరాధం నిరపరాధం చెప్పండి, అపరాధం. అందుకే కదా మనం పాట పాడుతుంటాం కదా సంఘం, అపరాధి యేసయ్యా అంటే అపరాధం మనం ఒప్పుకుంటున్నామా? ఒప్పుకుంటున్నాం. ఎప్పుడు ఒప్పుకుంటున్నావు? ప్రతి వారం ఒప్పుకుంటున్నాం. ప్రతి వారం చూడండి, సంఘంలో పాట పాడుతుంటారా? వస్తూ ఉంటారు, అపరాధం అంటారు. మళ్ళీ వారం వస్తారు, మళ్ళీ అపరాధం అంటారు. మళ్ళీ వారం వస్తారు, మళ్ళీ అపరాధం. జీవితాంతం అపరాధమేనా? మానవ నువ్వు అపరాధాన్ని పాట పాడుతున్నావు, అయినా నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు అన్నప్పుడు ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుని బట్టి. ఆయన ఎంత మంచోడు అన్నప్పుడు ఏమండి, మనుషులకు అలాగే దేవుడికి మధ్య సమాధానం తెగిపోయిందండి. ఎప్పుడు తెగిపోయింది అన్నప్పుడు పాపంలో మనిషి ఎప్పుడైతే పడిపోయాడో అప్పుడు దేవుడికి మనిషికి ఉన్నటువంటి సంబంధం తెగిపోతే ఆ సంబంధాన్ని కలిగే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. నోకియా గురించి ఒక స్లోగన్ ఉండేదండి, నోకియా కనెక్ట్ ద పీపుల్ అనేవాళ్ళు. అంటే నోకియా ఏం చేస్తున్నారు? మనుషుల్ని కలుపుతుంది అనేవాళ్ళు. అలాగే ఒక భక్తి ఉంది, అగరబత్తి, అంబిక దర్బార్ భక్తి. ఏం చేస్తాక భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అంబిక దర్బారు భక్తి. నువ్వు వెలిగించిన తర్వాత నిమిషం 2 నిమిషాల్లో ఆరిపోయేటువంటి అగరబత్తి దేవుడు నిన్ను కలుపుతుందని చెప్పు. ఏం మాటలండి ఇవన్నీ? అంటే ఇది కాదు, నన్ను దేవుడితో కలిపేది ఎవరన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఉన్నాడండి. ఆయన దేవుడికి మనకు మధ్య ఉండి దేవుడితో మనల్ని కలపడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. ఆయన ఎంత ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంతగా దేవుడితో మనకు సమాధానాన్ని ఏర్పరచడానికి మన కొరకు కష్టపడుతున్నాడు అన్నప్పుడు ఆయన పడిన కష్టమే ఈరోజు మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటన్నప్పుడు శిలువ మరణం కాదా చెప్పండి? శిలువలో ఎంత దారుణంగా చనిపోయాడండి ప్రభు. చనిపోయాడు ఎంత దారుణంగా అన్నప్పుడు ఏమిటి, ఆయన ఉమ్మివేతలు భరించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, భయంకరమైన అవమానాలు భరించాడు. చివరికి సిలువకి వేసిన తర్వాత మేకులు కొడుతుంటే ఆ బాధను ఆయన ఓర్చుకున్నాడే. మన కొరకు ఆయన సిలువలో తన జీవితాన్ని సమర్పించాడే. చివరి రక్తపు పొట్టు వరకు మన కోసమే కార్చాడు. ఎందుకు ఇదంతా చేశాడు అన్నప్పుడు దేవుడితో మనల్ని కలపడం కొరకు. దేవుడితో మనల్ని కలపడం కొరకండి ఆయన మరణ త్యాగము. మరి మనకు అర్థమైందా చెప్పండి? మనం అర్థం చేసుకోవాలి. ఆయన చనిపోయింది మన కోసం. ఎందుకు? మనమందరం దేవునికి ఇష్టలుగా మారాలని, దేవునికి ఇష్టలుగా మనందరిని మార్చడం కొరకండి ఆయన చనిపోయాడు. మరి మనకు అర్థమవుతుంది ఆ విషయం? అర్థం చేసుకోవాలి. నీకు నిజంగా దేవుడు మనసు ఏంటో, క్రీస్తు త్యాగం ఏంటో, తండ్రి ఇష్టం ఏంటో నీకు అర్థమైతే నువ్వు దేవుడికి ఇష్టలుగా బ్రతకాలని నువ్వు అనుకొని నీ జీవితాన్ని వాక్యానుసారంగా నడిపించుకోవడం అనేది నువ్వు ప్రారంభిస్తే నీ జీవితంలో ఏది వస్తుంది అన్నప్పుడు సమాధానం వస్తుంది. అలాగే వచ్చిన సమాధానం నీతో స్థిరంగా ఉండాలని ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఏం చేస్తావు బైబిల్కి వెళ్ళి చూద్దామండి. ఏం చేస్తాము సమాధానం ఉన్నప్పుడు? చూడండి ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయము 39వ వచనం, 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుండి బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ఎవరు మాట చెప్తున్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఇదిగో ఇందు నిమిత్తమే. ఎందు నిమిత్తము? ఇదిగో సమీప గ్రామంలోకి వెళ్ళాలి, వాక్యాన్ని ప్రకటించాలి, అనేక మందిని కాపాడాలి. ఇలా కాపాడడం కొరకే నేను పరలోకం నుండి వచ్చాను అని యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట ఇది.
అంటే నీకు నిజంగా సమాధానం, దేవుడిచ్చి సమాధానం పొందుకున్న వాడివిగా నువ్వు ఉంటే ఎప్పుడు ఏం చేస్తావు అన్నప్పుడు సువార్త ప్రకటించే పని చేస్తావు. ఎప్పుడు సువార్త ప్రకటించే పనిలో ఉంటావు. నువ్వు అలా ఉండడం లేదు అంటే దేవుని సమాధానం నీ జీవితంలో లేదు. దేవుని ఇచ్చిన సమాధానం నీ జీవితంలో లేదా? లేదు. ఎలా లేదో చెప్పగలుగుతున్నప్పుడు నీకు నువ్వు తండ్రికి ఇష్టడుగా నువ్వు మారితేనే కదా సమాధానం నీ జీవితంలోకి వస్తుంది. అయితే తండ్రి ఇష్టం నీకు అర్థం కాలేదు కాబట్టి, మరి తండ్రి ఇష్టం ఏంటో, ఆయన మనసు ఏంటో అర్థమైన వాళ్ళు అసలు ఊరక ఉండలేదండి. ఎప్పుడు ఏదో కార్యక్రమం, బైబిల్ క్లాస్ పెట్టాలి, ఇదిగో సెమినార్లు పెట్టాలి, వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పించాలి, చెప్పగలిగే వాళ్ళు పిలిపించి ఎటు తిరిగి ప్రతిరోజు తండ్రి పనిలో ఉండాలని ఎప్పుడు ఆరాటపడుతూనే ఉంటారు. ఇక్కడ నిలబడి నేను వాక్యం చెబుతున్నానంటే కారణం ఇదిగో మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి అన్నయ్య అలాగే అక్క వాళ్ళు పడే కష్టం కాదా చెప్పండి? ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు మీకోసం అన్నప్పుడు. సువార్త ప్రకటించాలి, అందరినీ కాపాడాలి అంటే సువార్త ప్రకటించడం, అందరినీ కాపాడడం అనేది ఏంటన్నప్పుడు అది తండ్రి ఇష్టం అండి. ప్రభు మాట్లాడితే ఒక మంచి మాట అంటాడండి యేసుక్రీస్తు వారు. ఒకసారి ఆ మాట చూడండి ఈ సమయంలో. లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. 99 మంది నీతిమంతులు ఉన్నప్పటికీ మారు మనసు పొందనటువంటి ఒక పాపి మారితే దేవుడికి ఎక్కువ ఆనందం అండి. ఎక్కడ? పరలోకంలో. దూతలు ఉన్నారు, కోటాను కోట్ల మంది అండి. కోటాను కోట్ల మందితో దేవుడు ఆనందపడిపోతుంటాడు. ఏమని ఆనందపడిపోతాడు అన్నప్పుడు, ఇదిగో ఇన్ని రోజులు నన్ను ఎరుగక, నా దగ్గరికి రాక, నేనంటే పడకుండా నన్ను దూషించినటువంటి నా కుమారుడు ఈ రోజు నా దగ్గరకు వచ్చాడు, మారు మనసు పొందుకున్నాడు అని పరలోకంలో దేవుడు చాలా ఆనందపడిపోతాడు. అంటే పాపి మారితే తండ్రికి ఇష్టం అన్నప్పుడు ఇష్టం. ఆ ఇష్టం నీకు అర్థమైతే నువ్వు పాపిని మార్చే పని చేయకుండా ఉండలేవు. నువ్వు వస్తున్నావు, కూర్చుంటున్నావు, చక్కగా వాక్యం వింటున్నావు, రొట్టె తీసుకుంటున్నావు, ద్రాక్షరసం తీసుకుంటున్నావు, 10, 20 కానుక వేస్తున్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నావు, మరుసటి రోజు నుంచి నీ పనిలో నువ్వు ఉంటున్నావు, మళ్ళా ఆదివారం వస్తే ఈ కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు తప్ప సువార్త ప్రకటించి ఒక పాపిని మార్చే పనిలో నువ్వు ఉండడం లేదు అంటే నీకు తండ్రి ఇష్టం అర్థం కాలేదు. ఏమండి? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మార్కు సువార్త 1:38లో, ఇదిగో ఇందు నిమిత్తమే పరలోకం నుంచి వచ్చాను, వెళ్ళాలి, సమీప గ్రామాలకి సువార్త ప్రకటించాలి, అందు నిమిత్తమే నేను వచ్చాను ఆయన అంత స్పష్టంగా చెబుతున్నప్పుడు మరి మనం సువార్త ప్రకటించకపోతే ఎలా చెప్పండి? నా జీవితంలో ఇదిగో ఒక్కరినైనా నేను దేవుళ్ళలోకి నడిపించాను, ఒక్కరినైనా నేను రక్షించగలిగాను వాక్యం చేత అని చెప్పుకునే విధంగా మనం ఉన్నామా చెప్పండి? ఎవరినైనా మన సంఘంలో తీసుకొస్తున్నామా? లేదు అంటే వాక్యమే తెలియని ప్రాంతంలో ఒక సభ పెట్టగలుగుతున్నామా? ఒక కార్యక్రమం చేయగలుగుతున్నామా? అవేమి చేయలేకపోతే ఇదిగో చేసేవాళ్ళు ముందున్నారు కదా నాయకులుగా, వారికి మనం సహకరిస్తున్నామా? ఏమంటే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారండి. నిజంగా ఈ ప్రాంతం విషయంలో నేను చాలా ఆనందపడిపోతుంటాను. ఎప్పుడు ఎందుకు ఆదివారం నుంచి తిరిగి ఆదివారం వచ్చేంత వరకు ఎప్పుడు ఏదో కార్యక్రమం, ఎప్పుడు ఏదో కార్యక్రమం. ఆదివారం ఆరాధన ఉదయం, మళ్ళీ సాయంత్రం మరొక చోట, మళ్ళీ సోమవారం మంగళవారం బైబిల్ క్లాస్ అంటారు, మళ్ళీ తర్వాత శ్రీలకుడికి అంటారు, పిల్లలకు వాక్యం నేర్పించడం, మళ్ళీ మధ్యలో సెమినార్స్. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని వేల రూపాయల ఖర్చు. మరి ఇన్ని వేల రూపాయల ఖర్చుతో ఇంత ప్రయాసపడి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు వారికి మీరు సహకరిస్తున్నారా? అనే మేము ఎలాగో చేయలేకపోతున్నాం కార్యక్రమాలు, ఎలాగో మీరు దేవుని పనిలో ప్రత్యక్షంగా ఉండలేకపోతున్నాము, కాబట్టి మీరు చేస్తున్నారు కదా, ఇదిగో ఈ డబ్బులు ఉంచండి అని అడగక ముందే అర్థం చేసుకొని కార్యక్రమం విషయంలో మీరు ఎంతవరకు సహకరించగలుగుతున్నారు? అంటే జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో నా వంతు ఉందండి, నా వంతు పాలిభాగం ఉందండి. నేను ఖచ్చితంగా ఒక సేవకుడు వచ్చి వాక్యం చెబుతున్నాడంటే అందులో నా పాలిభాగం ఉంది. అలాగే సెమినార్ జరుగుతుందంటే అందులో నేను పాలిభాగస్తుని.
అలాగే మీటింగ్ జరుగుతుంది, అందులో కూడా నేను పాలుపరుస్తాను. జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో నీ వంతుగా నువ్వు ఖచ్చితంగా ఉంటున్నావంటే తండ్రి ఇష్టాన్ని గుర్తించిన వాడు అని అర్థం. అలా కాకుండా ఎందుకు ఇవ్వాలి, ఇంత అవసరమా అని నువ్వు ఆలోచించడం కానీ, లేదా జరుగుతున్నటువంటి కార్యక్రమాల కొరకు చేస్తున్న వాళ్ళు ఎంత ప్రయాస పడుతున్నా నువ్వు చలించని వ్యక్తిగా ఉన్నావంటే నీకు తండ్రి ఇష్టం అర్థం కాలేదు. మనం ఎలా ఉండాలన్నప్పుడు ఇవి ఆయన ఇష్టాన్ని ఎరిగిన వారుగా ఉన్నప్పుడు ఆయన సమాధానం మనకు ఉంటుందండి. నిజంగా దేవుని సమాధానం ఎంత గొప్పదన్నప్పుడు, దేవుని సమాధానం ఎవరితో అయితే ఉంటుందో వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు చాలా బాగుంటాయండి. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అన్నప్పుడు, ఈ తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు సరిగా లేకపోయినా, ఉండే ఇల్లు అద్దె ఇల్లు అయినా సరే ఎప్పుడు ఆ ఇంట్లో ఆనందం ఉంటుందండి. ఎందుకు? దేవుని సమాధానం ఉంది కనుక. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నవారు కనుక. మరి మన కుటుంబం అలాగే ఉండాలి, మన జీవితం అలాగే ఉండాలి అంటే ఇదిగో ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి. ఆయన ఇష్టంగా మనం మారినప్పుడు ఆయన సమాధానాన్ని మనకి ఇస్తాడు. అది పొందుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది. అవునండి, ఎప్పటి వరకు విన్న మాటలన్నిటినీ బట్టి సమాధానం అవసరత మనకు ఉందా లేదా చెప్పండి? ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఈ సమాధానాన్ని దేవుడి చేత పొందుకునే వారిగా మనం ఎప్పుడు ఉండాలి అని మీకు నేను ఈ వాక్యాన్ని తెలియజేస్తూ, మీరందరూ కూడా దేవుడి సమాధానాన్ని పొందుకోవడం కొరకు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఆహార నిశలు కష్టపడే వారిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన.